బీరకాయ చట్నీ చేస్తుంటేనే నాకు నోట్లో వాటరొస్తాయి. నాకంత ఇష్టం బీరకాయ చట్నీ అంటే. ఎందుకంటే సింపుల్‌గా ఉంటది. చాలా టేస్ట్ అనిపిస్తది. తక్కువ టైంలో అయిపోతది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చూపిస్తా. ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ. నేను చేసే కూరలో ఎక్కువ ఆకుకూరలు అంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా. ఇంకా చట్నీలు గానీ, పచ్చళ్ళు గానీ చేసేటప్పుడు అయితే ఇవి నేను ఇంకెక్కువ వేసుకుంటాననమాట. తీసి పడేయడానికి ఉండదు గదా! మంచి టేస్ట్ గూడా ఎక్కువ బావుంటది. కొత్తిమీర అయితే ఇంక నేను వాడినంత ఇంకెవరు వాడరేమో, నేనంత వాడతా. కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకుంటా. ఏ కర్రీ అయినా, ఏ చట్నీ అయినా, ఏదైనా. కొత్తిమీర ఏసుకొని దాంట్లోనే కొంచెం పసుపేసుకొని కలుపుకొని పైనుంచి ఉప్పేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటా. అట్లయితే తొందరగా ఉడికిపోతది. మళ్ళీ మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు. ఆయిల్ గూడా నేను ఉడికించేటప్పుడే ఎక్కువేసేసుకుంటా. నేను మళ్ళీ సెపరేట్‌గా పోపు పెట్టను. మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతదనేసి ఇంక నేను పోపేం పెట్టను. ఇట్లనే చాలా బావుంటది. ఇంకా ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుంటా కచ్చా పచ్చాలాగా. తర్వాత ఈ బీరకాయలు ఇవన్నేసుకొని మిక్సీ పట్టుకుంటా. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా టేస్ట్ అద్దిరిపోతది. మీరు గూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.